साइबराबाद पुलिस ने बतारीख 8 अप्रैल बरोज़े पीर के रोज़ क्रिकेट सट्टेबाजी के एक रैकेट का किया पर्दाफाश, जिसमें 8 मुलजिमान मुलविस पाए गए, जबकि 4 मुलजिमान की गिरफ्तारी अमल में लाई गई और मज़ीद 4 मुलजिमान अभी भी पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। पुलिस ने गिरफ्तार शुदा मुलजिमीन के कब्जे से 18,50,000 रुपये की नकदी रकम और 5 मुख्तलिफ बैंक खातों को मुंजमद कर दिया, जिनमें 18,34,000 रुपये की रकम बताई जा रही है। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त एम राम कृष्णा उम्र 30 साल, एम उपेंद्र गौड़ उम्र 40 साल, 38 साल श्रीनिवास और फिर 44 साल बी विनय कुमार बताई जा रही है। डीसीपी मादापुर जी विनीत ने बताया कि 8 अफराद मिलकर ये गैंग चला रहे थे, जो कि जारी IPL 2024 के मैचेस पर ऑनलाइन क्रिकेट सट्टेबाजी का एहतमाम कर रहे थे और पुंटर से पैसा इकट्ठा कर रहे थे। एक जराये से मिली मुसद्दिक़ा इत्तला पर कार्रवाई करते हुए RC पुरम पुलिस ने साइबराबाद स्पेशल ऑपरेशन टीम के साथ मिलकर शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई, जबकि मज़ीद 4 मफरूर मुलजिमान की तलाश के लिए खुसूसी टीम्स भी तश्कील दी गई है। पेश है DTV9 की खुसूसी रिपोर्ट। క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ టీము ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. వాళ్ళతోని పట్టుకున్న తర్వాత ఒక ఇద్దరి పంటర్స్ని మళ్ళీ తర్వాత బుక్కీస్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మొత్తం 37,84,098 రూపాయలు 918 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి జప్తు చేయడం జరిగింది. దాంట్లో నెట్ క్యాష్ వచ్చేసి 18,50,000 రూపాయలు, మిగతా వచ్చేసి అన్ని బ్యాంకులలో ఉండడం జరిగింది. 18,34,918 రూపాయలు వివిధ డిఫరెంట్ బ్యాంకులలో ఐడెంటిఫై చేసినాము. అటువంటి 5 అకౌంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో రామకృష్ణ గౌడ్ అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఉపేందర్ గౌడ్ అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు ఆర్సీపురం ఏరియాలో ఉంటారు. ఇద్దరు కూడా గత 2 సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికోసము వాళ్ళు వాళ్ళ సొంత అకౌంట్స్ అవి కూడా యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోను అని చెప్పేసి ఢిల్లీ నుంచి మెయిన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాడు వివిధ రాష్ట్రాలకు కూడా ఆర్గనైజ్ చేస్తున్నాడని తెలుస్తూ ఉంది. వీళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదేంటంటే నైస్ 7777 అనే యాప్ తయారు చేసినారు. నైస్ 7777 అనే యాప్ ద్వారా వీళ్లకు తెలిసినటువంటి ఫంటర్స్ ద్వారా, పాత ఫంటర్స్ ఎవరైతే ఉంటారో ఎప్పుడు రెగ్యులర్గా 2 సంవత్సరాలుగా వీళ్ళ ద్వారా ఆధ్వర్యంలో ఆడుతూ ఉన్నారో వాళ్ళకి యూజర్ నేమ్ క్రియేట్ చేసి ఇచ్చేసి